ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. ఆమేన్, హల్లెలూయా. అవును, ఆయన మన మధ్యలో నివసించువాడు, మనతో ఉండేవాడు. సదాకాలము ఆయన మనతో ఉండి మనల్ని నడిపించేవాడు. అవును, ఇశ్రాయేలు ప్రజలతో ప్రభువు వాగ్దానం చేశాడు, నేను మీ మధ్యన నివాసం చేస్తాను, నేను మీతో ఉంటాను, నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది అని ప్రభువు వాగ్దానం చేశాడు. ఆయన ఏ విధంగానైతే మాట్లాడాడో అదే విధంగా తన ప్రజలతో ఆయన తన ప్రజల మధ్యలో నివాసము చేశాడు. దేవుని బిడ్డలారా, అవును, దేవుడు నివాసము చేస్తే, దేవుడు నివసిస్తే, దేవుడు తోడుగా ఉంటే ఎక్కడ కూడా ఓడిపోరు. అందుకే ఇశ్రాయేలు ప్రజల్ని కొంతమంది అన్యులు, అదే రీతిగా శత్రువులు చూసినప్పుడు భయపడ్డారంట. అమ్మో, వారి దేవుడు గొప్పవాడు, వారితో ఉన్న దేవుడు జయాన్నిచ్చేవాడు అని భయపడ్డారంట. కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్ని బట్టి కాదండి, వారి మధ్యలో నివాసము చేసిన దేవుని బట్టి, దేవుని సన్నిధిని బట్టి. అవును దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీతో ప్రభు అంటున్నాడు, మీ మధ్యలో నేను నివాసము చేసేదను అంటున్నాడు. అవును, నీ ఇంట్లో, మీలో, మీతో ఆయన నివసిస్తూ ఆయన మీ మధ్యలో నివాసము చేస్తే ఇదిగో ఎక్కడ కూడా మీరు ఓడిపోరండి. అపజయము మీకు కలగదు. దేవుడు మీకు జయాన్ని ఇస్తాడు. ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా దేవుని కృపను పొందుకొని మీరు వర్ధిల్లుతారు. ఎందుకంటే యోసేపుకు దేవుడు తోడై ఉన్నప్పుడు వర్ధిల్లాడంట. అంటే యోసేపుతో దేవుడు ఉన్నాడు గనుక వర్ధిల్లాడు. అవును దేవుని బిడ్డలారా, యోసేపు ఎక్కడుంటే అక్కడ వర్ధిల్లటం మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు భయపడొద్దు. దేవుడు మీ మధ్యలో నివాసము చేయబోతున్నాడు, సమాధానముని ఇవ్వబోతున్నాడు, క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు, ఆనందముని ఇవ్వబోతున్నాడు. అన్ని విషయాల్లో కూడా ఆయన కృపను పొందుకోబోతున్నాడు. కనుక దేవుడు ఈ మాటలు మీ హృదయంలో భద్రపరిచిన గాక. మీకు వచ్చిన ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, మా మధ్యలో నివాసము చేసి మమ్మల్ని నడిపించువాడా, మీకు వందనాలు అయ్యా. ఇదిగో విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.